బాబా ఏం పేరే? నా పేరు రాంబాబు. ఏం చేస్తుంటారు? ఓంనగర్ బస్తీ ఉంది మాది. కింద బస్తీ కింద అంటే 24 బస్తీలు. అప్పుడు జనార్దన్ రెడ్డి గారి తల్లిదండ్రి పేరు ఇది. అప్పుడు పెట్టింది. అప్పటి నుంచి కూడా నవీన్ గారు వాళ్ళ నాన్నగారు ఆయన జనార్దన్ రెడ్డి గారితో తిరిగిన ఆయనతో అన్ని సేవలు చేసేవాళ్ళు అప్పుల్లో కూడా. కానీ అప్పటి నుంచి సేవలు చేసే తెలియదని మీరు అంటారు. నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న రౌడీ, సో రౌడీతో ఎట్లా ఏమండి రౌడీ అని ఆయన ఎవరి మీదకి పోలే. ఆయన జనార్దన్ రెడ్డి కూడానే తిరిగాడు. ఆయన అప్పుల్లో ఆయనతోటే ఉన్నాడు, ఆయనతోటే తిరిగారు. అంతేగాని ఆ పేద ప్రజల మీదకి ఎవరి దగ్గరికి రాలే. నేను దాదాపు ఇప్పుడు మీ బస్తీకి వచ్చి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళ నుంచి కూడా మాకు తెలిసిన మట్టుకైతే ఎవరిని ఏం అనలేదు. వాళ్ళు ఎవరు ఏదైనా ఉంటే సాయం చేస్తారు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు 10,000 5,000 వాళ్ళకి ఇస్తారు. పెళ్ళిళ్ళు అయినా ఏదైనా కొంతమంది ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పెడుతున్నారు. వాళ్ళు కొంత చిన్నపిల్లలకి వాళ్ళకు ఆయన శంకర్ ఆయన ఉన్నాడు, ఆయన మా బస్తీ ఆయన. వాళ్ళ మనవరాళ్ళు ఇద్దరు ఆయన వాళ్ళే చదువుతున్నారు. అట్లా ఆయన మంచోళ్ళే. వాళ్ళదేమి మంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు అందరూ కూడా ఆయన గురించి మంచిగా చెప్తారు, కానీ చెడ్డ అయితే లేదు. రవిడేజం అన్నది మాకైతే తెలియదండి. మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం. మమ్మల్ని ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టలే. మాకేదైనా ఆపదొస్తే వాళ్ళే మంచిగా ముందుకు వచ్చి మాట్లాడతారు, కానీ ఎవరిని కూడా వాళ్ళు అనే మాట లేదు, ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అసలు చూడనీకే కానీ పనికి అదేం లేదు. మేము ఆమె పీజీఆర్కి కూడా పనిచేసాం. చంద్రమ్మ ఉంది, ఆమె కార్పొరేటర్ 2 సార్లు, ఆమె దగ్గర కూడా పనిచేసాం. అప్పుడు ఈ బస్తీలన్నీ వాళ్ళే డెవలప్ చేశారు. ఇవన్నీ బండ నీళ్లు దొరికేటి కాదు. ఆ రోజుల్లో కూడా వాళ్ళే చంద్రమ్మ గారు వీళ్ళందరూ కూడా డెవలప్ చేశారు. ఈయన కూడా శ్రీశైలం గారు కూడా కొన్ని పట్టాలు రాకపోతే ఆయన కూడా పట్టాలు ఇప్పించాడు. నవీన్ కూడా ప్రతి వాళ్ళు కూడా నేను ఉన్నానని ముందుకు వస్తాడు. ఆయన చేత ప్రతి వాళ్ళ మనసులో కూడా ఆయన పేరు ఉంది. ఖచ్చితంగా గెలుస్తాడు. 50,000 మెజార్టీతో గెలుస్తాడు. పక్కా. అవునన్నా నేనైతే అలాగని కాదు, కానీ హెల్పింగ్ నేచర్ ఉందన్న. ఈయన ఏంటంటే ప్రజల మనిషి. ఇప్పుడు రాజకీయంగా కాదు, రాజకీయం కంటే ముందే ప్రజల మనిషి. అందరు వాడు అందులో మాకు దగ్గర వాడు, మా ఏరియాకి దగ్గర. ఇప్పుడు మాకేంటంటే దగ్గర ఉన్న వాళ్ళు గెలిపించుకుంటే మాకు ఏదైనా సమస్యలు ఉన్నా రేపొద్దున మనం పని తీసుకోవచ్చు అన్నట్టు మాకు ఆశ. అందుకని నవీన్ నన్ను గెలిపించుకోవాలని మా కోరిక. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మేము పీజీఆర్ అప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ లోనే ఉన్నాం. మేము పల్లపల్లి చంద్రమ్మ గారు కూడా మాకు చాలా పనులు చేసి పెట్టారు. అప్పుడు ఇప్పుడు కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకేం పనులు కాలేదు. కొన్ని పనులు అయినాయి, కానీ బీఆర్ఎస్ లో కొన్ని పనులు అయినాయండి. మెయిన్ వర్క్లు ఏం కాలేదు. ఆయన ఏం లేదు. తర్వాత కాంగ్రెస్ వస్తే అది ఇది అని అన్నారు, కానీ మరి సన్నబియ్యం ఇచ్చింది కాంగ్రెసే కదండి, ఫ్రీ బస్ ఇచ్చింది కాంగ్రెసే కదండి, గ్యాస్ ఫ్రీ కరెంట్ కాంగ్రెస్ ఇచ్చారు, గ్యాస్ బండ 500 మాఫీ అన్నారు, అది కూడా వాళ్ళు ఇచ్చినాయి కదా. ఒకటి చేసుకొస్తున్నారు, చేసుకురావట్లేదన్నా తప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎంతవరకు చేయాలి అంతవరకు చేసుకొస్తున్నాడు ఆయన, కానీ ఆయన మీద నిందలు వేస్తున్నారు. ఏమి ఇప్పుడు వంక దొరకలేదు ఏంటంటే డొంకటి నడిచేయండి. అలాగా ఏదో వంక చెప్తున్నారు, కానీ వేస్తాడు. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా మనవాడు బీసీ నాయకుడు, మెయిన్ బీసీ నాయకుడు, మావాడు గెలవాలన్నట్టు మాకు కూడా అందరికీ ఉంది. అందులో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. 2 సార్లు దగ్గరికి వచ్చాడు ఏమో, అయినా మనం తిప్పకుండా మళ్ళీ వేసాడు ఈసారి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వేసాడు కాబట్టి సపోర్ట్ కూడా ఉంది, ఫుల్ మెజార్టీ ఉంది. అందరు కూడా సహకరిస్తున్నారు, చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు అందరూ సహకరిస్తున్నారు. ఒక్కసారి గెలిపించుకోవాలి, అన్నను గెలిపించుకోవాలనే ఆశ అందరిలోనే ఉంది. కంపల్సరీ మెజార్టీ, భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఇది మరి పక్క. కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకత అక్కడ ఉన్నా ఇక్కడ ఆయనకు వ్యతిరేకత లేదు, వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు. ఇక్కడ ఈ శివమ్మ పాపిరెడ్డి హిల్స్ లో నెంబర్ 1 స్థానంలో ఆయన వస్తాడు. ఈ ఒక్కొక్కటేని కాదు, ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ లో కంపల్సరీ ఆయన్ని గెలిపించాలని అందరికీ ఉంది. అందరూ వేస్తారు. అందరు వాడండి, అందరు వాడు ఒకటివాడు కాదు, అందరు వాడు కాబట్టి అందరూ వేస్తారు. ఆ విషయంలో బట్టికి డోకలేదు. జై కాంగ్రెస్, జై నవీన్ అన్న.